पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లిలో గల కుర్మపల్లె, తెనుగుపల్లె, బొజ్జపల్లె ఈ పల్లెలకు గతంలో ఇళ్లకు 24 అవర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. బతుకమ్మ పండుగ నాడు కూడా జనరేటర్లు పెట్టుకొని ఇక్కడ పెద్దమ్మ కాడ బతుకమ్మలు వేసే పరిస్థితి. పెద్దమ్మ ఉత్సవాలప్పుడు కూడా సపరేటు జనరేటర్ పెట్టుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి. రైతులకు కూడా ఇబ్బందికర పరిస్థితి. దీన్ని గౌరవ మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారికి రైతుల పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్ల పక్షాన వారికి రిప్రజెంట్ చేయగానే మరి మా సెస్ డైరెక్టర్ గారు నామాలు ఉమాలక్ష్మీజం గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులందరి సహకారంతో సెస్ వారి సౌజన్యంతో ఈరోజు కుర్మపల్లె, తెనుగుపల్లె, బెస్తపల్లెకు ఎక్స్ప్రెస్ లైన్ వేయడం జరిగింది. కరెంటు ఇప్పుడు నిరంతరం ఆ పల్లెలలో ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోయేటువంటి అవకాశం. మరి ఇంత పెద్ద గొప్పటి అవకాశంలో ఈ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని ఇందులో మమేకం చేసినటువంటి సెస్ పాలకవర్గంతో పాటు సెస్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తోటి కౌన్సిలర్ 6వ వార్డు శేఖర్ గారికి, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ సల్మారెడ్డి గారికి, సింగిల్ విండో డైరెక్టర్లకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్కు, రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అభివృద్ధి ఒక దిక్కు, సంక్షేమ దిక్కు నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఇంకా ఏమన్నా పనులున్నా మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ప్రజల సౌకర్యం కోసం, ప్రజల అవసరాల కోసం ఏ పనున్నా అనునిత్యం అందుబాటులో ఉండి చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి మాకు చక్కని అవకాశం కల్పించినటువంటి రైతులందరికీ, సెస్ డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు నాంపల్లి గ్రామంలోని తెనుగుపల్లె, బొజ్జపల్లె, కుర్మపల్లె, ఈ బెస్తపల్లె గ్రామాలకు ఇన్ని రోజుల నుంచి లేని ఎక్స్ప్రెస్ లైను ఏదైతే మన సబ్ స్టేషన్ నుంచి మంజూరు చేసిన మన గౌరవ పెద్ద ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారు, వారికి మా పల్లె తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనికి కృషి చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అన్ని సారంపల్లె కానీ ఇప్పుడు పోతే మన నాంపల్లి, వేములవాడ అంతా ఎక్స్ప్రెస్ లైన్ ఉంది అన్నా అని ఒకరోజు ఇచ్చిన వెంటనే ఫోన్ చేసి ఏఈ గారికి, డీకి వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఎక్స్ప్రెస్ లైన్ ఇచ్చినందుకు తనకు మళ్ళొకసారి మాట్లాడదా.